ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాల్లో సైతం భారీ వర్షాలకు కుంటలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. చిన్న నిజాంపేటలో పొలం పనులకు వెళ్లి వస్తున్న రైతులు చిక్కుకుపోయారు. దీంతో అధికారులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి అధికారులతో సమీక్షించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, అసలు ఎప్పుడు ఊహించని వర్షాలని చెప్తున్నారు. అసలు ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది? వెదర్ కండిషన్ ఎలా కనిపిస్తోంది? బాగా ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఈరోజు జిల్లాలోని అన్ని స్కూళ్ళకు, విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలన్నట్టయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెదక్, సిద్దిపేట ఏరియాలో భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. ఈ వరద ప్రవాహంతో అయితే కొన్ని పరిధిలో అయితే కొన్ని రోడ్లు అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా దారులు కట్టుకుపోవడంతో ఈ నేపథ్యంలోనే జనజీవనం స్తంభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెదక్ మంత్రి వివేక్, జిల్లా మంత్రి వివేక్ కూడా ఇక్కడ మెదక్ చేరుకున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే అధికారులతో ఈ వరద ప్రభావం వల్లనే దీనిపైనే సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో పర్యటించనున్నారు. జల ప్రభావిత ప్రాంతాలను అయితే పరిశీలించే పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ, ఎందుకంటే నిన్న జరిగినటువంటి వాగులో కొట్టుకుపోయినటువంటి ఇద్దరు యువకులైతే ఒకరి మృతదేహం అయితే లభించింది. ఇంకొకరి మృతదేహం లభ్యం కొరకైతే డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించారు. అయితే వాగులు, వంకలు, చెరువులైతే పూర్తి పెద్ద ఎత్తున వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నీరు చేరి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలోని రాజ్ తాండాలో అయితే గ్రామంలో పూర్తిగా వరద నీరు చేరి ఇళ్లలో కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే వరద నీరు చేరడంతో అక్కడ గ్రామ ప్రజలైతే అనేక ఇబ్బందులకు పాల్పడుతున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జిల్లా కలెక్టర్ కూడా చేరుకొని అప్రమత్తంగా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి అయితే ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఈ జిల్లాలో పర్యటించున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము. ये सही फोन करना आ रहा हट पर वो पाल तुड़े ऊपर मुँह तो ये पाल खत्म पड़ी
बरवी फुटती फुटती दारी देऊ पाळे हो झाडाचा थोडी काढ इकडे ఇప్పుడే కదా సగం ఉండే పోయింది కోసుకపోతుంది అంతా అయిపోయింది కింద రైతులు అవన్నీ అన్నీ పోతున్నాయి వెళ్ళిపోతుంది